హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ పద్మజ. ఈరోజు టాపిక్ ఏంటంటే చీమలండి. ఇదేమో అపరాజిత మొక్క, శంఖం పూల మొక్క, వైట్ కలరు. విత్తనాలు వేస్తే వచ్చాయండి గుబురుగా. అయితే వాటికి ఏంటంటే చీమలు ఎక్కువగా పట్టేసాయండి. కనిపిస్తున్నాయా మీకు? చూసారా అలా పరిగెడుతున్నాయో? వాటిని మనం ఎలాగా నివారించుకోవాలని చెప్తున్నాను. చాలా ఈజీ వే అండి దీనికి. వీటికి కానీ గమాక్సిన్ కానీ వేసామనంటే మొక్కలు చనిపోతాయి. గమాక్సిన్ ఎప్పుడు వేయకూడదు. అయితే ఏంటి చెయ్యాలంటే, చూసారా అక్కడ ఎన్ని చీమలు ఉన్నాయో సైడ్కి చూడండి. అన్ని మొక్కల్లో కూడా చీమలు వచ్చేసాయి. అయితే వీటికి ఏంటి చెయ్యాలి అని అంటే ఏమీ లేదండి. మనం నార్మల్గా ఇంట్లో వాడుకునే చాకు ఉంటుంది. హిట్ చాక్ అండి ఇది. హిట్ చాక్ అవని, లేదు అంటే లక్ష్మణ్ రేఖ అవని చాకుతో మనం గీస్తాం కదా, వాటితోటి ఆ ఎడ్జ్కి అలాగా రౌండ్గా గీసుకొని అంటే ఆ గమేళా చుట్టూ, ఆ కుండి చుట్టూరా మనం రాసుకెళ్ళిపోయామనుకోండి, అవి తొందరగా చీమలు మొక్కకి అటెంప్ట్ చేయవండి. కానీ మనం వాటర్ వేస్తాం కదా, అందుకని మనం చూసి 2 డేస్కో 3 డేస్కో ఎప్పుడో చూసుకొని మళ్ళీ రాసుకుంటూ ఉండాలి. ఇలాగైతే కొన్ని రోజులకి తగ్గిపోతాయి అవి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదండి, చీమల బెడద ఎక్కువగా ఉంటుంది మనకి. ఇంట్లోని చీమలే, మొక్కలకి చీమలే, ఎక్కడ చూసినా చీమలే ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి కుండి కింద కూడా ఉంటుందండి. అక్కడ కూడా మనం చూసుకొని జాగ్రత్తగా చాకు కూడా రాసుకోవాలి. ఆ కింద నుంచి కూడా ఒక్కొక్కసారి అటెంప్ట్ చేస్తాయి. కింద నుంచి వచ్చి పుట్టలు వచ్చేస్తాయండి చాలా కుండీలకి. మనం కొత్తగా పెట్టుకున్న గార్డెన్ ఇది కాబట్టి పెద్దగా నాకు రాలేదు. టమాటా అండోయ్, ఇది నేను విత్తనం వేయకుండానే మొక్క వచ్చిందండి. మనం వాటర్ వేస్తాం కదా, పప్పు, రైస్ కడిగిన నీళ్ళు, కాయగూర కడిగిన నీళ్ళు వేస్తాం కదా, ఆ వాటర్లో విత్తనం పడి ఆటోమేటిక్గా అది మొక్క వస్తుంది. ప్రతి సంవత్సరం నాకు వస్తుందండి. నాకు అన్ని కుండీల్లోని కాయలు అయిపోయాయి. టమాటా అలా కాస్తుంది ఈ కాయ అండి. చాలా పువ్వులు కూడా కనిపిస్తున్నాయి. అంటే బాగా వస్తుంది కాయలు, టమాటాలు. అది కూడాను, దీనికి కూడా చీమలు వచ్చేసాయండి. చూసారా ఎలా పరిగెడుతున్నాయో చీమలన్నీను. చామంతికి కూడా చీమలు పరిగెడుతున్నాయండి. ఆ వెనక భాగం చూసారా ఎన్ని చీమలు ఉన్నాయో? అదంతా చీమలేనా అవన్నీను. ఆ చాకు రాసేసుకుంటుండాలండి. ఆ చాకు రౌండ్గా రాసేస్తే చీమలు తగ్గుతాయి. దానివల్ల చాలా అంటే పేనుబంక కూడా రెడీ అయిపోతుంది. నల్ల చీమలండి ఇవి. నల్ల చీమల వల్ల పేనుబంక రెడీ అయిపోతుంది. కాబట్టి మనం వాటరింగ్ చేస్తుంటాం కదా, అగో చూసారా దాని కింద ఎన్ని చీమలు ఉన్నాయో చూడండి. ఇవి ఎర్ర చీమలు, ఇవి ఇంకొక దాని కింద నల్ల చీమలు ఉన్నాయి. ఆ కింద నుంచి కూడా వెళ్ళి పుట్ట పెట్టేస్తుందండి. అక్కడ కూడా మనం రాసుకోవాలి. తుడుచుకుంటూ ఉండాలండి. గార్డెన్ ఎప్పటికెప్పుడు మనం శుభ్రం చేస్తూ ఉంటేనే చీమలు అవి మనకు తెలుస్తుంది. ఈవినింగ్ టైంలో, అది కూడా ఈవినింగ్ టైంలో రాయాలి. ఇది మార్నింగ్ రాయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది కాశీరత్నం మొక్క అండి. ఇంకా ఏంటంటే ఇంకొక మొక్కకి చూపిస్తున్నాను. ఇదేంటంటే మెక్సికన్ పెటూనియా అండి. దీనికేమో చిన్న మిల్లీ బగ్స్ అయిపోయి, అందుకని దీనికి ఏం చేశానంటే మీదకే అయిపోయింది కాబట్టి దీనికి చీమలు అటెంప్ట్ చేస్తున్నాయి ఇవి. అందుకని దాని కాండంకే చాకుతో రాసేసాను. అందువలన ఏంటంటే చాలా తగ్గుతుంది. రౌండ్గా కూడా రాశాను. కాండం కూడా ఇలా రాసుకోవచ్చండి. ఇంతే, చిన్న చిట్కా అండి. అందరూ పాటించండి. ఓకే ఫ్రెండ్స్.